వెల్కమ్ ఎవ్రీబడి. ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో ఎలా అనిపిస్తుంది? నమస్కారం. యా, అసలు చాలా చాలా ప్రశాంతంగా ఉంది. మేము షాక్ అయింది ఏంటంటే టీవీ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్స్ తో దాటి శ్మశానానికి కూడా వచ్చేసారు మీరు. నా మెయిన్ అడ్డానే ఇది. ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాను నేను కంప్లీట్ గా. అవును. ఎవరిని? సాధించారయ్యా. ఇంకా తెలీదు, భయం వేసింది. అరే బాబు ఇలాంటి ఏం చేయక బాబు. ఓకే, అంత భయంకరంగా ఉండేట్రా. ఇతను మొత్తం ట్రైలర్ లాంచ్లకి, ఇంటర్వ్యూలకి మాకంటే ఇతనికి రెమ్యునరేషన్ ఎక్కువ వచ్చింది. దేవుడా, ఎట్లా దొరికిపోయాను నేను అసలు. బాగున్నావు నాయన. నేను మేకప్ తీసేస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటాను. ఓకే, ఈజ్ అ మంకీ మ్యాన్ కదా. నైస్. కానీ మీ ఒరిజినల్ ఎక్స్ప్రెషన్ వచ్చింది. కరెక్ట్ గా ప్రాపర్ ఎక్స్ప్రెషన్ దొరికింది. మాకేం పెద్ద బ్రదర్, మాకేం పెద్ద భయం. మిర్రర్ లో చూసుకున్నట్టే ఉంది. అన్నారు కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు అదే మంకీస్. సో ఉందా? మన ఇంట్రడక్షన్ లో కూడా మనం మంకీని సేవ్ చేస్తాం. మంకీ సీక్వెన్స్ ఉంటుంది. ఈయనతో సంబంధం లేదు కానీ ఒక బనానా ఇవ్వమ్మా. ఇస్తాం. వెయిట్, శ్మశానం కదా అని ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకొని రాలేదు. రాఘవేంద్రరావు గారి సినిమా కాదు కదా అని లేదు. ఈ మధ్య అందరూ ఏంటో ఇట్లా రక్తాలు వీటి మీదే పడ్డారు అసలు. ఓకే, తాగమ్మా, వెరీ నైస్, నైస్, గుడ్ గుడ్. అది నేను సూప్ తాగేటువంటి బౌల్ పెట్టేసాను. రేపు ఓణం ఉంది, నేను 4 కొబ్బరికాయలు కొట్టాలి, అందులోంచి 2 చిప్పలు ఇస్తాను. अच्छा, आप हिंदी मंकी है? ओके, दिल्ली वाला. मैं आपको मोज, चीटे वाला मोज, वो देते. ఇతను సెప్టెంబర్ 12వ తేదీ ప్రతి థియేటర్ కి పంపిస్తున్నాం. ఓకే, ఏమైనా గిఫ్ట్ల కింద కూడా మర్చెండైజ్ ఏమైనా ప్లాన్ చేశారా? అలాంటివి ఏం లేవు కదా. అబ్బా, ఒక్కసారికి నేను మళ్ళీ ఇంటర్వ్యూలోకి రావాలి ఇతన్ని చూసిన తర్వాత. భయ్యా, मैं बाद में बात करते. मैं सेम करते रहते स्टेज में. इसीलिए तुम मेरे प्री रिलीज को नहीं आना, कंपटीशन होता. ఈ మంకీ మ్యాన్ వచ్చి మర్చిపోయాను, కానీ నేను ఇందాక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే వేరే హారర్ కామెడీ థ్రిల్లర్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి? జనాలకు ఏంటి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది దీంట్లో నుంచి అని? అంటే మీకు చాలా కాంటెంట్ డ్రివెన్ అండి, చాలా కథ ఉంటుంది మీకు. మీకు హారర్ మూవీస్ అంటే ఉదయం రంగాలే భయపడటం, మన హారర్ అంటే ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా. ఐ థింక్ కౌశిక్ ఈ సినిమాతో అన్ని నామ్స్ బ్రేక్ చేశాడు. అంటే ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాండమ్గా ఒక గోస్ట్ వాకింగ్ టూర్ అనేది కూడా మీకు చాలా కొత్తది. అంటే ర్యాండమ్గా ఒక ఇంటికి వెళ్ళిపోయాడు, అక్కడ దెయ్యం స్టార్ట్ అయింది అనేది మనం నార్మల్గా చూసే ఒక పర్సెప్షన్ కదా. బట్ అలా కాకుండా